ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాధపడకు మామా, మనం ఆవిడెవరో తెలియకుండా మీ అమ్మగారి పేరు పెట్టాము. ఆవిడ అత్తమ్మే అనుకుని ట్రీట్మెంట్ చేయించాము. ఆవిడ గుర్తుపెట్టుకుంటుంది. నేను ఆవిడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు తన ఫేస్ గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఆవిడ ఎలా ఉంటుందో మనకి తెలీదు. ఆవిడ్ని మనం గుర్తుపట్టలేకపోయినా మనల్ని ఆవిడ చూసుంటే ఏదో ఒక రోజు గుర్తుపట్టి పలకరిస్తుంది. పలకరించడం కాదు సీత, మీ వెన్నంటే నీడలా ఉంటాను. అనుక్షణం మిమ్మల్ని కాపాడుకుంటాను. ఆ రోజు త్వరగా రావాలి. నేను ఆవిడ్ని చూడాలి, థ్యాంక్స్ చెప్పి మా అమ్మలా చూసుకోవాలి. నేను మీ అమ్మనే నాన్న. త్వరలోనే నీ ముందుకొస్తాను. అత్తమ్మ దీవెనలే ఆవిడ రూపంలో నిన్ను కాపాడాయి మామా. అత్తమ్మ ఆశీస్సులుంటే త్వరలోనే ఆవిడ కలుస్తుంది. పదమ్మ వెళ్దాం. నా కొడుకు రామ్, నా మేనకోడలు సీత. నేను మిమ్మల్ని వదిలి ఉండను. వచ్చేస్తాను. మీ కోరిక ప్రకారం మీరు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారని వాళ్లతో చెప్పాను. చాలా థ్యాంక్స్ డాక్టర్. మీ మేలు మర్చిపోను. పాపం, వాళ్ళు మిమ్మల్ని కలవాలని ఎంతో ఆశపడ్డారు. మీరెందుకు నాతో అబద్ధం చెప్పించారు? కారణం ఉంది డాక్టర్. వాళ్ళని నేను తప్పకుండా కలుస్తాను. కానీ ఇప్పుడే కాదు. మీ ఇష్టం సుమతి గారు. మీకీ కొత్త మొహం అలవాటవడానికి మీకు కొంచెం టైం పడుతుంది. కాస్త ఇబ్బందిగా కూడా ఉంటుంది. మీకు మీరు పరాయి మనిషిలా అనిపిస్తారు. పర్వాలేదు డాక్టర్, అడ్జస్ట్ అవుతాను. నేనున్న స్థితిలో ఈ కొత్త మొహం కూడా నాకు అవసరమే. దేవుడు నాకు మంచే చేశాడు. విష్ యూ గుడ్ లక్ సుమతి గారు. మీ కొత్త జర్నీ హ్యాపీగా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇక నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తారు? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. నన్ను ప్రాణంలా చూసుకుని మా అన్నయ్య వాళ్ళున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.